హాయ్ అండి, మీ అందరికీ ఎలా ఉన్నారు? బాగున్నారా? మేమైతే చాలా బాగున్నాం. అందరికీ హ్యాపీ సండే. సండే స్పెషల్ మా ఇంట్లో వచ్చేసి వంకాయ పచ్చెనపప్పు కర్రీ అనమాట. త్వరగా అయితే వంకాయలు మొత్తం కట్ చేసేసుకొని కర్రీ అయితే చేసేయాలి. ఇంకా ఉదయం మామూలుగా రైస్ వండి టిఫిన్ చేసి చర్చికి వెళ్ళాము. ఇంకా ఇప్పుడైతే చర్చి నుంచి వచ్చిన కాడ నుంచి ఒక అరగంట నిద్రపోయి లేచి కర్రీ అయితే చేస్తున్నాం. ఇప్పుడు టైం వచ్చేసి 4:30 అవుతుంది. బావ అయితే ఇంకా ఆకుకూర విత్తనాలు అయితే వేసుకొచ్చాం కదా మొన్న వెనకుండా పోయినప్పుడు, చల్లాలని చెప్పేసి మెల్ల మొత్తం నిన్న నేను దవ్వాను గడ్డపరతో, మళ్ళీ అది నచ్చక మళ్ళీ దవ్వుకున్నాడు. అదిగోండి త్వరగా అయితే వంకాయలు మొత్తం రెడీ చేసుకున్నా, కట్ చేసి కర్రీ చేయాలి. నేనేమో వంకాయ పచ్చెనపప్పు నానా కొద్దిగా నేనేమో వంకాయ పచ్చెనపప్పు కర్రీ చేయాలని, మా ఆయనకేమో వంకాయ కర్రీ అంటే ఇష్టం ఉండదు. కానీ వంకాయ చెట్లు మాత్రం బాగా పెంచుతూ ఉన్నాడు పెరట్లో. చికెన్ తెస్తాలే రాజీ, గోంగూర ఉంది కదా గోంగూరలో పెట్టి అంటాడు. సరే నీ ఓడి తెచ్చుకో, నా ఓటి నేను వంకాయ కర్రీ చేసుకుంటాను అంటున్నా. వంకాయ కర్రీ అంటే నాకు చాలా ఇష్టం కూడా. ఎంతమందికి ఇష్టమో లైక్ చేయండి. అందుకని చెప్పేసి ఈ విధంగా చేద్దామని మొత్తం రెడీ చేస్తున్నాను. మొత్తం చూపిస్తాను. చూసిన తర్వాత కర్రీ ఎలా చేస్తాను అనేది చూడండి. మరి ఇవ్వండి వంకాయ, కొత్తిమీర, పచ్చిమిర్చి, టమాటా రెడీ చేసుకున్నాను. కల్లుప్పు కూడా వేసుకున్న బచ్చిలో, ఎందుకంటే వంకాయలు కట్ చేసి కల్లుప్పులో ఇట్లా కల్లుప్పు వాటర్లో నానేయాలి. అప్పుడు వంకాయ అనేది ఎంతసేపు ఉన్నా కానీ నలుపు రంగులోకి రాకుండా ఉండిద్ది. ఓకేనండి, కూరగాయలు మొత్తం అయితే కట్ చేసుకున్నా. టమాటా, పచ్చిమిర్చి, కొత్తిమీర, అల్లం వెల్లుల్లి పేస్ట్, ఉల్లిపాయ, వంకాయలు కట్ చేసి కూడా చాలా సేపు అయింది. ఇంకా ఉప్పు నీళ్ళల్లో చూడండి నానేసి లేక ఇంకా మనకి తెల్లంగా అవపడుతూ ఉన్నాయి. అదేవిధంగా పచ్చెనపప్పు కూడా ఒక 5 నిమిషాలు అయితే నానబెట్టేస్తాను. ఆయిల్ అయితే బాగా వేడైంది కదా, ఉల్లిపాయ, పచ్చిమిర్చి, అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకుందాం. అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా వేసుకొని బాగా పచ్చివాసన పోయేంత వరకు ఫ్రై చేసుకుందాం. అల్లం వెల్లుల్లి పేస్ట్ అయితే మనకు బాగా వేగింది కదా, టమాటా కూడా వేసేసుకుందాం. టమాటా వేసిన తర్వాత వంకాయలు కూడా ఆ విధంగా వంకాయ మొత్తం వేసిన తర్వాత పచ్చెనపప్పు కూడా నానబెట్టేసుకున్నాయి. అదేవిధంగా టేస్ట్కి సరిపడా కల్లుప్పు, పసుపు వేసేసుకొని మొత్తం ఈ విధంగా కలిపేసుకున్నాం. అంటే మసాలా మొత్తం ఇంకా కలిసే విధంగా ఈ విధంగా కలిపేసుకొని మూత పెట్టేసుకున్నాం. ఒక 2 నిమిషాలు బాగా మగ్గిన తర్వాత కారం వేసేసుకున్నాం. మూత పెట్టేసుకున్నాం. కర్రీ అయితే మనకు మగ్గిందా లేదా చూసేసుకుందాం. కర్రీ అయితే మనకు బాగా మగ్గింది. ఇంకా కారం వేసుకొని ఒక వాటర్ పోసిన తర్వాత కొత్తిమీర వేసుకుంటే కర్రీ రెడీ అవుతున్నట్టు. కారం వేసుకొని మొత్తం ఒకసారిగా కలిపి వేసుకుందాం. ఇట్లా వంకాయ కూర చేసుకొని తింటే ఎంతమందికి ఇష్టమో కామెంట్ చేయండి. నాకు బాగా ఇష్టం అసలుకి. మా అమ్మ ఎక్కువ ఇదే చేస్తూ ఉండిద్ది, పచ్చెనపప్పు వేసేసి. కొంచెం వాటర్ పోసేసుకుందాం, వంకాయ ఉడకాలి కదా మనకి.
వంకాయ కర్రీలు అయితే ఇంకా వాటర్ అయితే పోసేసుకున్నాం కదా. వాటర్ పోసేసుకున్న తర్వాత కొంచెం కొత్తిమీర వేసేసుకోవాలి. కొత్తిమీర వేసేసుకొని మూత పెట్టేసుకొని ఇంక ఈ లోపు అయితే బాగా ఉడుకుతూ ఉండిద్ది కదా. ఇంకా గోంగూర ఉంది కదా, గోంగూర అయితే పచ్చిమిర్చి టమాటా గోంగూర అయితే ఆయిల్లో ఫ్రై చేసుకొని పక్కకు తీసేసుకొని ఇంకా తాలింపు కూడా రెడీ చేసుకుంటూ ఉన్నాను. ఎండుమిర్చి ఇంక తిరమది గింజలు మొత్తం వేసుకొని కొత్తిమీర కూడా వేసేసుకున్నాను. బావ అయితే వంకాయ కర్రీ కొంచెం తక్కువగా తింటాడు, అందుకని చెప్పేసి ఇంకా గోంగూర అయితే పచ్చడి అయితే చేస్తూ ఉన్నా. ఎండుమిరపకాయలతోనే చేద్దాం అనుకున్నా, ఇంకేంటి పచ్చిమిర్చితో కూడా చేస్తే టేస్ట్ కూడా బాగానే ఉండదులే అని చెప్పేసి గోంగూర పచ్చడిలోకి మొత్తం అయితే రెడీ చేసేసుకున్నాను. ఇంకా ఆ విధంగా ఫ్రై చేసి పెట్టేసుకున్న తర్వాత తాలింపు వేసుకున్నాను కదా. తాలింపు కూడా వేగింది, స్టవ్ ఆఫ్ చేసుకోవాలి. ఇంక ఇప్పుడు టైం వచ్చేసి ఇంకా 6:30 మధ్యలో అవుతుంది. త్వరగా పచ్చడి కూడా నూరేసుకొని నీళ్ళు కూడా పోయిన పెట్టేసుకోవాలి. ఇంకా మొత్తానికైతే పచ్చడి కూడా నూరేసుకోవడానికి కల్లుప్పు పచ్చిమిర్చి చిన్నుల్లిపాయలు కూడా వేసుకొని నూరేసుకున్న తర్వాత టమాటా గోంగూర కూడా వేసుకొని నూరేసుకోవాలి. ఆ విధంగా మొత్తం నూరేసుకోవడం అయిపోయిన తర్వాత పిల్లలకి పెందలాడే స్నానాలు చేపించేసి ఇంక అందరం కలిసి భోజనం చేయాలి. ఓకేనా. గోంగూర పచ్చడి ఇంకా వంకాయ పచ్చెనపప్పు కర్రీ ఏ విధంగా ఉన్నాయని చెప్పేసి మా ఆయన అయితే భోజనం చేసేటప్పుడు చెప్తా ఉంటాడు. చూద్దామండి లోపు అయితే. ఇంకా ప్లేట్లో తీసుకొని తింటా ఉన్నాడు. ఏం బావా కర్రీ ఎట్లా అని చెప్పు. కొంచెం పచ్చడి అదేవిధంగా కర్రీ వేసుకొని తింటే చాలా బాగుంది. చాలా బాగుంది. ముద్ద ఇంకా చెప్పు ఏడపోతావు, ఎంత తొందర పడుతుంది. టేస్ట్ అయితే వేరే లెవెల్ అండి. టేస్ట్గా ఉంది, బాగానే ఉంది, సూపర్. ఏమన్నా చిన్నయ్య గారు అన్నం పెట్టక ముందే చెయ్యి పెట్టాలి తింటున్నాడే చేపల్లో. వేడన్నం కూడా తింటున్నాడు. అయినాయి భోజనాలు. గోంగూర పచ్చడి నాకా వంకాయ కూడా ఎందుకు తిన్నాం కొంచెం వెయ్యి. శ్వాస్ ఊరుకారా మీ అమ్మ వడ్డించింది, ఇంతమంది వడ్డించాడు ఎందుకు. కూర బాగుంది రాజే. ఎన్ని చేపలు ఉంటే ఇంకా కాకుండా కొంచెం ఒక గంట. వీడు కావట్లేదు, చెయ్యి కాలిందా పట్టుకోకాకరా కాలుతుంది. పిల్లలు కూడా వడ్డించు. సరే సరే. వైట్ ప్లేట్ మీతోనే ప్లేట్ ఏది నాకడ ఉంది. ఏది